కిరాక్ న్యూస్. వ్యవహారాలలో తలదూర్చేటప్పుడు తక్కువగా భూమి వస్తుంది, లేకపోతే వాళ్ళు అవసరం కోసం అమ్ముతున్నారు అని మనకు కష్టపడ్డ సొమ్ము కానీ, లేదంటే భూమి అమ్ముకున్న సొమ్ము కానీ, లేకపోతే బ్యాంకులో మనం కూడబెట్టుకున్న సొమ్ము కానీ వచ్చినప్పుడు మనం ఏదో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నలుగురు తలమాట చెప్తున్నప్పుడు మనం ఇంట్లో డిస్కషన్ చేసుకొని ఒక భూమి కొనాలని వెళ్తూ ఉంటాం. మరి ఇలాంటి తరుణంలో ఒక భూమి కానీ, ఒక ఇల్లు కానీ, ఒక ప్రాపర్టీ కానీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రమాణాలు చూసుకోవాలి, అసలు ఎవరిని అడగాలి, వాళ్ళని అడిగితే నిజమే చెప్తున్నారా లేదా అబద్ధాలు చెప్తున్నారా అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జి శ్రీనివాస్ గారు. ఈ ల్యాండ్ సంబంధించిన కానీ, లేకపోతే ఈ స్థిరాస్తి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు పూర్తి వివరాలు ఇవ్వడానికి మన క్లియర్ మై ప్రాపర్టీ ఛానల్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రైట్, సాధారణంగా మనం చూస్తాం అంటే కుటుంబాల్లో ఒక డబ్బు వచ్చినప్పుడు కానీ, అంటే ఒక తన ల్యాండ్ అమ్ముకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక ఇల్లు అమ్ముకున్నప్పుడు కానీ ఏదో ఒక ప్రాపర్టీ మీద పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి బ్లైండ్గా వెళ్ళి ఆ భూమిని కొని తర్వాత లిటిగేషన్ల పాలై నానా ఇబ్బందులు, కోర్టు కేసులు పడి తిరుగుతూ ఉంటారు. క్లియర్ మై ప్రాపర్టీ ఛానల్ ద్వారా మేము వ్యూవర్స్కి ఒక క్లియర్గా ఒక ల్యాండ్ కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ, లేదంటే మనకు ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దానికి 1954 నుంచి పానీస్ ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే 1954 నుంచి ఇప్పుడు లేటెస్ట్ పానీస్ చూసుకోవాలి మనం. ముందు ఇప్పుడు ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర పాస్బుక్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎందుకు లేవు. కొంతమంది ఏమనుకుంటారు, నేను ఓన్లీ పాలనీ చూసి తీసుకున్నా సార్, తర్వాత నేను ఏం చూడలేదు, ఈ పాలనీ చూసి తీసేసుకున్నాను, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంతకుముందు ఏం కనుక్కోలే అంటే ఎందుకు కనుక్కోలేదు. దానికి కూడా ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఇప్పటి వరకు నాకు ఓన్లీ ఆంధ్ర పాస్బుక్ తెలంగాణ పాస్బుక్ రాలేదు సార్, నేను అప్లై చేసుకోలేదు, చూడలేదు, నాకు గుర్తులేదు అంటే తక్కువ ధర వస్తుందని తీసేసుకుంటాను. కానీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తాను మనం. అంటే ముందు ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు దాని యొక్క పహానీలు కానీ, ఆ తర్వాత పాస్బుక్లు కానీ చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు 54 నుంచి వాళ్ళదే ఉందంటే పహానీ చూసుకొని, పాస్బుక్ చూసుకొని ఎంక్వైరీ చేసుకోవాలి మనం కూడా ఎలా ఉంటుందని. లేదు ఇంకా రిజిస్ట్రేషన్ అయిందంటే లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఉంది, ఏముంది. మనం ఏం లేదు ఎక్కడ పోయి ఎవరో చెప్పిన తీసేసుకుంటే ల్యాండ్ వెరిఫై చేసుకోవాలి నిజంగా ఉందా లేదా. అంటే ఈ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఈ ఓనర్ కి బయ్యర్ కి మధ్యన కొందరు మధ్యవర్తులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు ఒక తీరుగా ఉంటాయి, ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తీరుగా ఉంటుంది. భూమి ఎక్కడికి వెళ్ళదు, కానీ డాక్యుమెంట్ విషయంలో ఈ లిటిగేషన్లనే ఉంటాయి. మధ్యవర్తి మాటలు ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఇప్పుడు ఎవరు జెన్యూన్ ఉన్నారు, ఎవరు ఫ్రాడ్ అనేది మనం మాటలేదు చెప్పలేదు. ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం, అక్కడ మనం డైరెక్ట్ విజిట్ చేస్తే కరెక్ట్ క్లారిటీగా ఏందని తెలుస్తుంది మనకు. సో విజిట్ చేయాలంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేయాలి. లేకపోతే మనకు దగ్గర తెలిసిన వాళ్ళు తెలుసుకొని, ఇప్పుడు మీరున్నారు, మీరు పోయి చూసారంటే నేను ఒక నమ్మగలను అనుకోండి. ఎవడో థర్డ్ పర్సన్ పోయి చూసారని నమ్మాలంటే ఎలా నమ్ముతాం మనం? అదే వీడియోలు తీస్తారు, ఏదో ఫోటోలు పెడతారు. ఆయన కమిషన్ గురించి ఆయన తప్పుగా చెప్పొచ్చు, అంటే తప్పని అనట్లేదు, చెప్పొచ్చు, గ్యారంటీ లేదు. మనం పోయి చూసామనుకోండి, లేకపోతే మన తరఫున ఎవరైనా మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరో రిలేటివ్ ఉన్నారు, వాళ్ళు చూసారంటే మనకు గ్యారంటీ వస్తుంది ఆ ప్రాపర్టీ ఎలా ఉంది ఏం లేదన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీడియేటర్ ఎవరైనా ఉండాలి. ఒక్కసారి ఓనర్తో సిట్టింగ్ చేపిస్తే ఓనర్ ఏం చెప్తారో మనకు క్లారిటీ వస్తుంది. సో డైరెక్ట్ బయ్యర్ ఓనర్ కూర్చుంటే విషయాలు మీడియేటర్ లేకుండా ఏ పని కాదు. వాళ్ళది ఏందో ఉన్నది వాళ్ళకి ఇద్దాం, నువ్వు డైరెక్ట్ ఓనర్ కూర్చోబెడితే మేము నీదేదో ఇద్దామంటే డైరెక్ట్ కూర్చోబెడతారు. ఈ ఎప్పుడైతే కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఉన్నాకో అదేమో ప్రాబ్లమేటిక్ ఉంటేనే సమస్య మొదలవుతుంది, అంతే కదా. రైట్. ఇప్పుడు 1954 నుంచి పహానీలు చెక్ చేసుకోవాలి, పాస్బుక్లు చెక్ చేసుకోవాలి, లింక్ డాక్యుమెంట్లు కూడా చెక్ చేసుకోవాలి. మనం ఆ జాగా దగ్గరికి వెళ్ళి విజిట్ చేయాలి. ల్యాండ్ అయితే ల్యాండ్, హౌస్ అయితే హౌస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి, అది చేయాలి. అంటే ల్యాండ్ విషయంలో మన నైబర్స్ ఉంటారు 4 వైపులా, ఆ నైబర్స్ ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారా సాధారణంగా? జనరల్ గా చేయాలంటే 98% చేయలేరు, చేస్తే బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది. ఒకళ్ళు డ్రైవర్స్ అనేది అందరు నిజం చెప్తారు కదా, ఒక్కోళ్ళు అక్కడ డిస్ప్యూట్ చేయడానికి కూడా అబద్ధం చెప్పచ్చు, కాదు నాది ఉందని చెప్పచ్చు, ఏదో చెప్పచ్చు, కానీ అక్కడ పోతే క్లారిటీ వస్తుంది మనకు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే, ఒక ల్యాండ్ అమ్మేటప్పుడు ఆ ల్యాండ్ ఓనరే డైరెక్ట్గా మార్కెట్లోకి రాడు కాబట్టి తీసుకునే వాళ్ళతోని ఈ ల్యాండ్ బయ్యర్ సెల్లర్తో మధ్యలో
కూర్చున్నప్పుడు ఒక పేపర్ ఉండి ఒక పేపర్ లేకపోతే ఎలాంటి ఆలోచనకు రావాలంటారు తీసుకునే వాళ్ళు? లేకపోతే అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏ కారణం ఉన్నది మనం చెప్పలేము కదా. ఆయన వచ్చిన పేపర్స్ బట్టి ఎందుకు రాలేదు, ఎందుకు లేదు అని చెప్తే అప్పుడు మనం పేపర్ చూడని చెప్పలేము ఏం ప్రాబ్లం ఉందని. అంటే రిజిస్ట్రేషన్ మీరు చేసుకోండి తర్వాత నేను పేపర్ తెచ్చిస్తా అనే సందర్భాలు కూడా లేకపోలేదు. అలా ఎలా ఉంటుంది? అది అయితే ఇక ఫ్రాడ్ అన్నట్టే కాదు. ఇక దాదాపు క్లారిటీ ఉందనుకో అప్పుడే ఇచ్చేస్తారు కదా. సో రైట్. ఇంకా ఇది జాగా విషయంలో ఇది ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే విషయంలో ఇల్లు పర్చేజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంట? ఇల్లు అంటే ఎలా ఉంటుంది సార్ అంటే ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉంటాడో ఆయన డాక్యుమెంట్ క్లియర్గా ఉంది, ఫస్ట్ ల్యాండ్ లార్డ్ డాక్యుమెంట్ చూసుకోవాలి. తర్వాత మధ్యలో ఎవరైనా డైరెక్ట్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ ల్యాండ్ లార్డ్ డాక్యుమెంట్ చూసుకొని మున్సిపల్లో కూడా చూసుకోవాలి, ఇల్లు ఈసీ చూసుకోవాలి, ఎవరైనా చూసుకోవాలి. లేకపోతే మున్సిపల్ ట్యాక్స్ కరెక్ట్ ఉందా చూసుకోవాలి. లేకపోతే సెకండ్ పర్సన్ ఎవరైనా తీసుకుని అనుకుని ఆయన లింక్ డాక్యుమెంట్ ఉందా, మరి ఈయన ల్యాండ్ లార్డ్ పేరు ఉన్నది ఆయన పేరే ఈయన అమ్మాడా, మరి ఈయన ఎవరో లేకపోతే మధ్యలో ఎవరైనా వేరే ఎవరో జీపే చేసుకున్నా అంటారు, ఆ డాక్యుమెంట్ క్లారిటీ ఉండాలి. ఊరికే నేనే జీపే చేసుకున్నా అంటే కాదు కదా. రైట్. క్లియర్ మై ప్రాపర్టీ ఛానల్ ద్వారా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మరొక వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి క్లియర్ మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.